వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం. సో, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది, ఏంటి అనేది మాట్లాడేసుకుందాం. మీకెలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? ఏవేవో వింటున్నాను. కానీ ఇంకొకటేంటంటే లైవ్‌లోనేమో చాలా కంటెంట్ అంటే టాపిక్స్, డిస్కషన్స్ కొంచెం ఉంటున్నాయి. మనకి ఎపిసోడ్‌లో చాలా లిమిటెడ్ వర్షనే ఏస్తున్నారు. నాకు ఈ లైవ్ అంటేనే ఒక్కొక్కసారి చిరాకొస్తది. అక్కడ ఒకలా ఉంటది, ఇక్కడ ఒకలా ఉంటది. ఈళ్ళు ఎడిటింగ్‌లు అర్రె! అది లేపేశారు, ఇది పోయింది, ఇది అక్కడిన్నారా, ఇది ఇక్కడున్నారా, ప్రాపర్ డిస్కషన్‌ది ఏది మ్యాచ్ అవ్వదనమాట. సో, అది ప్రాబ్లమ్ లైవ్ ఉండడం వల్ల. సో, ఓకే. ఎనీవే నిన్న సాక్స్ టాస్క్ అయిన తర్వాత ఏం జరిగింది, ఏంటి అనే దాని స్టార్టింగ్ నుంచి మన డిస్కషన్ మొదలుపెడదాం. దానికన్నా ముందు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ. కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా! కొంచెం వెళ్ళట్లేదు వ్యూస్ అసలు. అంటే మనం మరీ ఇప్పుడే మొదలుపెట్టి ఏదో వెళ్ళిపోవాలి అనంటే కష్టమే. బట్ ఇట్స్ ఓకే. కొంచెం కొంచెం నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను. ఓకే. యాహ్! సరే. వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే సోనియా అండ్ అభయ్ మాట్లాడుకుంటున్నారనమాట. ఎందుకంటే అక్కడ జరిగింది. ఇక్కడ చాలా మాటలు సోనియా వదిలేసింది. మనకి ఎపిసోడ్‌లో మాత్రం ఇదైతే చూపియలేదు. శేఖర్ భాష అని చాలా అనేసింది. అంటే అక్కడ యష్మి రియాక్షన్స్ కనిపించాయి మనకి. తను డాన్స్ చేయడం, అక్కడ ఒక పక్కనేమో పాట ఒకటి ప్లే అవుతూ ఉంది. వీళ్ళ డాన్సు, అరుపులు, గోలల్లో కొన్ని వర్డ్స్ మాట్లాడింది. బట్ అయైతే మనకి వినిపియలేదు. చాలా అనేసింది. ఎవరినన్నది? శేఖర్ భాషననమాట. ఎందుకు అనంటే శేఖర్ భాష ఇంకొక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆహ్, విష్ణుప్రియకి ఛాన్స్ ఇమ్మని అడిగాడనమాట. సో, అక్కడ నీ పెద్దరికం నువ్వు ఉంచుకో, అన్నిట్లోని దూరొద్దు అనేలాగా కొన్ని డైలాగులేసిందంట లైవ్‌లో. అయి మనకు తెలియలేదు. అండ్ ఇక్కడ నువ్వు కనిపించేస్తున్నావు, నువ్వు మాటలతో కనబడుతున్నావు అని అభయ్ కూడా సోనియాకి చెప్తున్నాడు. ఇదనమాట. వీళ్ళ ఫ్రెండ్‌షిప్ మాత్రం బానే ఉంది గట్టిగా. అండ్ బయట ప్రేరణ అప్పుడే అయింది కదా టాస్క్. సో, ఆ ఫీల్‌లో ఉందనమాట. సో, ప్రేరణని కొంచెము మన నిఖిల్ చెప్తున్నాడు. అంటే నీ స్టాండ్ నువ్వు తీసుకో. అక్కడ ఏం జరిగిందో ఏంటో నువ్వు చూసుకొని మాట్లాడు అని. బట్ అక్కడ యష్మి వీళ్ళందరూ మాత్రం ప్రేరణని కొంచెం ప్రెజర్ చేశారు చెప్పాలంటే. అండ్ ఫైనల్‌గా గేమ్స్ డే అయిపోయిందనమాట నిన్నటికి. అసలు నిన్నే అయిపోవాలి. ఈరోజు అయ్యింది. సో, అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఏమొచ్చినాయి అంటే ఫస్ట్ అఖండ టీమేమో 25,000 అంతేనా? సారీ 75,000, 1,25,000 ఏమో అంతులేని వీరులు. కెరటం ఇది హైలైట్ అనమాట. కెరటంలో ఇద్దరే ఉన్నారు, నిఖిల్ అండ్ మణికంఠ. కానీ 2,45,000 వాళ్ళు సంపాదించుకున్నారు. ఇద్దరే ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని నాన్ బెనిఫిట్స్ లాగా గూడా చెప్పొచ్చు. ఎలా అంటే వీళ్ళకి బట్ ప్రతిసారి ఎక్కువ ఏ గేమ్ పెట్టినా వీళ్ళిద్దరిలోనే చూస్ చేసుకొని ఎళ్ళడానికి. ఇప్పుడు నిఖిల్ ఒక గేమ్ ఆడితే ఇంకో గేమ్ మణికంఠ, మళ్ళీ మణికంఠ ఆడితే నిఖిల్, వీళ్ళలో వీళ్ళకి ఛాన్స్ వస్తుంది. నిన్న ఇంకో టీముల్లో అయితే శేఖర్ భాషకి అసలు ఎక్కడ గేమ్ ఆడడానికి ఛాన్సే రాలేదు. అలా ఎక్కువ గ్రూప్ ఉన్నప్పుడు కొన్ని మిస్ అయిపోతుంటాయి. అదొకటి జరిగిందనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ హ్మ్. హ్మ్. నిఖిల్, ప్రేరణ అండ్ వీళ్ళందరూ కిచెన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే నిఖిల్ ఉంటున్నాడు స్ట్రాంగ్‌గా, నువ్వు అంతకన్నా స్ట్రాంగే. పృథ్వీతో చెప్తుందనమాట విష్ణుప్రియ. కానీ నువ్వెందుకు, తను ఉంటున్నాడు, నువ్వెందుకు లూజ్ అయిపోతున్నావు అనంటే, యాంగర్ ఇష్యూస్ కొంచెం అవి కంట్రోల్ చేసుకో అని. నాకు జీరో యాంగర్, ఐ మీన్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. సో, నేను కంట్రోల్ చేసుకుంటా. రేపటి నుంచి చూడు మారిపోతా అని చెప్తున్నాడు పృథ్వీ. చూద్దాం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో. ఈ లాస్ట్‌లో రిలీజ్ అయ్యి వీకెండ్‌లో రిలీజ్ అయ్యేటప్పటికి ఎలిమినేట్ అయిపోతారో చెప్పలేమనమాట. చూద్దాం. అండ్ నైటు మార్నింగ్ జరిగిన ఈ అన్నిటి గురించి ఫన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మణికంఠ టాపిక్ కూడా వచ్చిందనమాట. మణికంఠ ఎవరు తోసేస్తారా, నన్ను పుష్ చేస్తారా అనే టాపిక్ మాట్లాడుతుంటే, మనోడు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అందరిది ఒక దారైతే నాదో దారి అన్నట్టు ఉంటది కదా! సో, అలాగా ఆయనేంటంటే నా మీద ఎవరు చాలామంది, నేను అదే అనుకున్నాను. నేను మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు అనిపించింది. ఏంటి అనంటే ఇప్పుడు ఇద్దరు క్లోజ్ ఉంటాం. క్లోజ్ అంటే ఓకే, బానే ఉన్నట్టు ఉంటాం కదా! సో, దాన్ని ఇప్పుడు ఏవైనా అంటే మనము ఆహ్, ఎందుకులే వాళ్ళు ఏదైనా అన్నా కూడా సర్లే ఏదో అన్నారులే అంటే తిరిగి ఆన్సర్ మనకు నచ్చకపోయినా ఆన్సర్ చెప్పలేక మొహమాటానికి ఓకే, ఓకే అనేస్తాం కదా! కానీ మణికంఠ అలా కాదనమాట. వద్దు నా మీద జోకులెయ్యొద్దు, నన్ను అనొద్దు. నా స్ట్రెంత్ ఇంతే, నేను ఇలాగే ఆడతా.
ఆ డేర్‌కి, ఆ గట్స్‌కి అయితే మాత్రం హెడ్స్ ఆఫ్ అనమాట. అలా ఉందనమాట. సో, అనిపిచ్చింది. అదయిపోయింది. నీ ఈ క్లోజ్ బ్యాచ్ ఉన్నారు కదా! ఈ క్లోజ్ బ్యాచ్ 4 మెంబర్స్ పృథ్వీ, అభయ్ అండ్ నిఖిల్ అండ్ టీమ్ లీడర్ సోనియా. వీళ్ళు నలుగురు ఫన్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందో ఏంటో అని. అండ్ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ నాయమ్మ నా తల్లి నా చీర మువ్వాలింక ఆ సాంగ్‌తో పొద్దున్నే స్టార్ట్ అయిందనమాట. ఫుల్ జోష్‌గానే ఉన్నారు. ఈరోజైతే పెద్దగా ఏమి డిస్కషన్స్ నైట్ ఏమీ అవ్వలేదు కాబట్టి ఫుల్ జోష్ మోడ్‌లోనే ఉన్నారు. అక్కడ ఏదో ఫుడ్డు ప్రిపరేషన్‌లో ఏదో బ్రెడ్ మాడిందని జస్ట్ ఇంకెలా అయిపోయిందంటే సోనియాకి విష్ణుప్రియ ఏం మాట్లాడినా తన్నే అంటుంది. తన గురించే అంటుంది. లేతే తను ఎవరి మీద కూడా జోకేయకూడదు. ఇక్కడ ఈ టాపిక్, ఈ ఇష్యూ ఐ థింక్ పృథ్వీని అంటున్నట్టుంది. అంటే పృథ్వీని గాని, ప్రేరణ గాని ఎవరినన్నా విష్ణుప్రియ ఏమన్నా మాట్లాడితే మాత్రం సోనియాకి నచ్చదనమాట. అక్కడ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే నిఖిల్ ఆపి ఏమైంది విష్ణు అన్నదా, ఇదన్నదా అని చెప్పి అక్కడ సీన్ ఏందో మరి ఆమెందుకు అంత ఫీల్ అయిపోతుందో, నీ గురించి అన్నదంటే మళ్ళీ నా గురించి కాదంటుంది. ఆవిడేంటో దానికి మళ్ళీ ఓదార్పులు, హగ్గులు. ఈ హగ్గులు మాత్రము 3 పువ్వులు 6 కాయల్లాగా షో అంతా హగ్గులు, ఓదార్పులతోనే సరిపోతుందనమాట. నడవండి, నడవండి మీకు నచ్చినట్టు చేయండి. అయిపోయింది. బయటకొచ్చి ఏంటి విష్ణుప్రియ గురించా? ఆమె కొంచెం నోటిదూల అని మాట్లాడుతున్నాడు. సో, అయి కొంచెం తగ్గించుకుంటే నిఖిల్ కూడా బావుంటుందనమాట. అక్కడ ఏంటంటే టాపిక్ ఏంటో తెలియకుండా ఈమెకి నచ్చలేదు అనే ఒకే రీజన్‌తో ఇంకో పర్సన్ అనడం అయితే మాత్రం తప్పు. ఓకే. అండ్ యాహ్! నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే బాటిల్ ఏమంటారు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అనమాట. సో, ఆ గేమ్‌లో బా సంచాలకుడిగా శేఖర్ భాష ఉన్నాడు. అది ఫ్లిప్ చేస్తది, తిప్పుతూ ఉంటారు. ఎవరికి వైపొస్తే వాళ్ళు చెప్పాలనమాట. సో, ఫస్టే మన యష్మికొచ్చిందనమాట. యష్మిది అడుగుతూ ఉన్నారు ఏంటి అంటే కరెక్ట్‌గా ఇప్పటిదాకా ఈ హౌస్‌లో చెప్పిన పెద్ద అబద్ధం ఏంటో చెప్పు అని. ఎందుకంటే నిన్న చికెన్ దొంగతనం విషయంలో చాలా పెద్దగా వాదించేసిందనమాట. నేను తీయలేదు అనేసి. సో, ఆ టాపిక్‌నే పట్టుకున్నారు అందరూ. అందుకని అదే అడుగుతున్నారు. ఛార్జింగ్ అయిపోయి వచ్చింది పెట్టుకుంటా. యాహ్! పెట్టేసా. సో, ఆ టాపిక్ మీద నడుస్తుందనమాట. అందుకని నవ్వుతూ ఫైనల్‌గా అయితే చెప్పేసింది. చికెను దొంగతనం జరిగింది అని. అండ్ నెక్స్ట్ అబ్బాయికా? నెక్స్ట్ అబ్బాయి కాదు. ఆడపులికి. ఇలా రాసుకొని పులిలాగా మేకప్ అయ్యి వచ్చిందనమాట లోపలికెళ్ళి. ఆమె ఏం చేయలేదు మరి ఎందుకో ఆ పులి గెటప్ ఏదో సీత హెల్ప్ తీసుకొని చేసిందనమాట. నెక్స్ట్ ఆదిత్య ఓం ఏంటంటే గర్ల్ లాగా లిప్‌స్టిక్ ఏసుకోవాలి అని చెప్పారనమాట. అది అయ్యేదాకా ఉండాలి అని చెప్పి ఆయన అమ్మాయిలాగా వాక్ చేసుకుంటూ కూడా వచ్చారనమాట. బావుంది. స్పోర్టివ్‌గా తీసుకున్నారనిపించింది. నెక్స్ట్ నైనికాకొచ్చేసరికి ఎవరో ఒకరిని శేఖర్ భాషే చెప్తాడు. ఎవరో ఒకరిని స్విమ్మింగ్ పూల్‌లో తోసేయి ఒక అబ్బాయిని తీసుకెళ్ళానంటే, ఆ శేఖర్ భాషనే తీసుకెళ్ళి తోసేస్తది. శేఖర్ భాష తన్ని కూడా లాగేస్తాడనమాట. ఇద్దరు పడిపోతారు మొత్తానికి. సో, అది. అండ్ నెక్స్ట్ నిఖిల్‌కి ఈరోజు మంచిగా లేడీ గెటప్ ఏశారు. ఫుల్ జోష్‌గాని శారీ కట్టుకొని అలా అమ్మాయిలాగా రెడీ అయ్యాడనమాట. బావుంది. అంటే స్పోర్టివ్‌గా తీసుకున్నారనిపించింది. వీళ్ళందరూ కూడా ఫుల్ జోష్‌లో ఈరోజు ఆదిత్య ఓం గాని, నబీల్ గాని, పృథ్వీ, అభయ్ ఎవ్రీవన్ ఎక్సెప్ట్ బాయ్స్‌లో మణికంఠ తప్పితే అందరూ ఫుల్ జోష్‌లో నిఖిల్‌తో ఫన్ చేశారనమాట. మణికంఠ కొంచెం రిజర్వ్డ్ అబ్బా! ఎలా అయినాని. పద్ధతి గల అబ్బాయి. పక్కింటి అబ్బాయి, పద్ధతి గల అబ్బాయి అని అనుకుంటారు అందరూ. సార్‌లో ఇంకో యాంగిల్ ఉంది. అది కనిపియదనమాట. తర్వాత తెలుస్తది. ఉన్నాయి. కాకపోతే ఏ పర్పస్‌లో వచ్చాను నేను అనే కొంచెం గేమ్ మీద ఉండాలనే కాన్సంట్రేషన్ ఉన్న పర్సన్ ఎవరంటే మణికంఠ అనమాట. సో, ఆయనకి ఫుడ్ ఏదో వచ్చింది. ఈ హైలైట్ ఏంటంటే సగం తాగిన పల్పీ ఆరెంజ్ బాటిల్ కూడా లేపేసాడనమాట. ఇది ఇది పాపం నబీల్ నేనిప్పుడే బ్యాటరీలు మార్చుకుంటూ అలా పెట్టానే అక్కడ అది ఎలా మిస్ అయిందని అనుకుంటున్నాడు. టపక్కని
ఫ్లోలో అది తీసుకుంటూ ఆ బౌల్స్ ఫుడ్ బౌల్స్ తీసుకుంటూ అది మళ్ళీ స్టోర్ రూమ్‌లో అనమాట. హైలైట్‌గా లేపేసాడు ఎవడు గెస్ కూడా చేయడు. దొంగతనాలు బాబుకి బాగా హ్యాండ్ ఉందనిపించిందనమాట. నీట్‌గా లాగేసాడు. అండ్ ఏంటది ఆహ్, ఇంకోటి ఫ్రెష్‌ది ఇది కూడా పోయిందని చెప్పేసి అన్నారనమాట. వెతుక్కుంటా ఉన్నాడు నబీల్. ఏది ఇది బాట్లేదు, బాట్లేదు అని భలే హైలైట్‌గా ఉంది సీను. చక్కగా లోపలికెళ్ళిపోయి దాచేసి పెట్టేసాడు. వీళ్ళిద్దరు ఫుడ్ నిన్నే నాకు అర్థం కాలేదు. నిన్నే కదా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు తినకూడదు. అంటే దొంగతనాలు కూడా చేయొద్దనే కదా! మీరు తిన్నారు. దొంగతనం గావని, ఓపెన్ గావని తిన్నారు అనే కదా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి మనీ కట్ అవుతాయని చెప్పింది. మరి మళ్ళీ ఈళ్ళెందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. నిఖిల్ అంటున్నాడు వద్దులే ఇచ్చేస్తే బెటర్ కదా! అని. సో, ఇచ్చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. యాహ్! హ్మ్. అండ్ నెక్స్ట్ ఈరోజేదో లైక్ టాస్క్ ఏమో గానీ ఫ్యామిలీని మిస్ అవుతున్నారు. ఫ్యామిలీ నుంచి కొన్ని మీకు కావాల్సిన గిఫ్ట్స్ వస్తాయని చెప్పి స్టార్ట్ చేశారనమాట. అది చెప్పే లోపే అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. 2 వీక్స్ అయిందని చెప్పి. 2 వీక్సే కదా అయ్యింది. పైగా మీకు గుర్తుందా లాస్ట్ సీజన్‌లో శివాజీ చెప్తారు. మనం ఎక్కడో ఉన్నామా, అడవిలో ఉన్నామా ఏంటి జస్ట్ అన్నపూర్ణ స్టూడియో బయటే గేట్‌లోనే ఉన్నాము. అడుగు దాటామంటే ఇది దాటామంటే ఇంటి దగ్గర ఉంటాము. ఎందుకని బట్ ఎమోషన్ ఉంటది కాదనట్లేదు. కానీ మరీ ఎక్కువ ఫీల్ అయ్యారనిపించింది. దట్ టు 2 వీక్స్‌కే ఎక్కువ రోజులు గూడా అయిపోలేదు. అండ్ ఫాదర్ సెంటిమెంట్ అది అది తర్వాత విషయం. నేను దాన్ని దీన్ని కలపాలనుకోవట్లేదు. వేరే టాపిక్. ఇది వేరే టాపిక్. సో, అందరూ చాలా ఏడ్ చేశారు. యష్మి చాలా ఏడ్ చేస్తుంది. సోనియా ఏడ్ చేస్తుంది. అసలు అంటే ఉంది ఫీల్ ఉంటది గ్యారంటీగా. కానీ మరి అక్కడ హైలైట్ ఏంటంటే పాపం ఆహ్, సు విష్ణుప్రియకి అసలు ఎవరూ లేరు. తను ఓ పక్కన యష్మిని ఓదారుస్తుంది. ఓ పక్కన సీతను ఓదారుస్తుంది గానీ, తన ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదనిపించింది. బట్ యాహ్! అయిపోయింది. ఇక్కడ ఎమోషన్ స్టార్ట్ అయింది. ఇటు నుంచి గిఫ్ట్‌లొస్తాయి. బట్ ఎవరికి లాలీపాప్స్ ఎక్కువొస్తాయో వాళ్ళు అది తీసుకుంటారు. రెండో వాళ్ళు సాక్రిఫైస్ చేయాలన్నట్టుగా చెప్పారనమాట. పాపం శేఖర్ భాష కూడా బా ఫీల్ అవుతున్నారు. శేఖర్ భాష ఎందుకు ఫీల్ అయ్యారంటే, వాళ్ళ వైఫ్ ఇంకా నాకు తెలిసి ఇంకో 2 డేస్‌లో డెలివరీకి ఉన్నారనమాట రెడీగా. సో, తను అది గుర్తొచ్చినట్టుంది. మేబీ బిగ్ బాస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారనుకుంటా. వస్తది డెఫినెట్‌గా దాని గురించి. సో, చూద్దాం. శేఖర్ భాషకి ముందు పాప అనుకుంటున్నాను నేను. ఒకవేళ ముందు పాప అయితే ఇప్పుడు బాబు పుట్టాలని కోరుకుందాం మనం కూడా. మంచిగా సుఖప్రసవం అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మనకి తెలిసిన మనం చూస్తున్నాం కాబట్టి రోజు ఒక పర్సన్‌ని. వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అది తెలుస్తది కాబట్టి ఆ తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. అండ్ యాహ్! ఫస్ట్ అభయ్ అండ్ హ్మ్. నిఖిల్‌కొచ్చినియనమాట. అభయ్‌కేమో వాళ్ళ ఫాదర్‌ది వాచొచ్చింది. నిఖిల్‌కేమో వాళ్ళ ఫాదర్‌ది షర్టొచ్చింది. నిఖిల్ ఫాదర్ హోప్ సో ఐ మీన్ బాగున్నారనుకుంటున్నాను నేను. నాకంత డీటెయిల్స్ తెలీదు. జస్ట్ ఆయన మెమరీగా వచ్చిందనుకుంటాను. బట్ అబ్బాయి ఫాదర్ అయితే లేరు. అదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఎవరికైనా తెలిస్తే మాత్రం నిఖిల్ ఫాదరు అంటే ఉన్నారు అనేది ఉంటే కనుక కామెంట్ చేయండి. ఆయన జస్ట్ మెమరీగా వచ్చిందని అనుకుంటున్నాను. సో, కంపారిటివ్‌లీ ఈయన అసలు లేరు కాబట్టి ఆ మెమరీ తనకొచ్చుంటే బావుండని నాకు అనిపిచ్చింది. ఇక్కడ చెప్పచ్చో లేదో నాకు తెలీదు. బట్ వేరే టాపిక్ అయినా ఐ వాస్ లిటిల్ బిట్ కనెక్టెడ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ అనమాట. మా నాకు కూడా ఫాదర్ లేరు. మా ఫాదర్ కూడా చనిపోయారు. కొంచెం ఆ కనెక్షన్ అనేది అంటే గర్ల్‌కి మరీ ఎక్కువుంటుంది. ఐ నో. బాయ్స్‌కి గూడా ఉంటుంది. అందరూ హ్యూమన్సే గదా! మనమేమి అబ్బాయికైతే ఫాదర్‌తో ఉండదు. లేతే అమ్మాయికైతే ఎక్కువుంటుందనేం కాదు గానీ, ఇద్దరికీ ఉంటుంది. ఆ ఎమోషన్ నాకు తెలుసు. వాళ్ళు మాట్లాడిన అన్నిట్లో నేను కూడా కనెక్ట్ అయ్యాను ఈరోజు. ఆహ్, లైక్ నాకు గూడా ఎక్కువ ఫోటోస్ లేవు. చాలామంది నన్ను ఫోటోస్ ఎక్కువ తీసుకుంటావు, తీసుకుంటావు అని తిడుతూ ఉంటారు గానీ, ఎప్పుడు ఫోటోలు పిచ్చేనా? ఫోటోలు అంటుంటావు అని అంటారు గానీ, ఫోటో ఈజ్ ఎ మెమరీ. అదేదో సరదానో, సోకో కాదు. ఫోటో ఈజ్ ఎ జ్ఞాపకం అనమాట. ఆ పర్సన్ ఇన్‌కేస్ ఫ్రెండ్ అవ్వని, ఫ్యామిలీ అవ్వని, ఇంకోటవ్వని,
దూరం అవ్వని, చనిపోవాల్సిన అవసరమే లేదు. దూరం అయినప్పుడు అరే! లాస్ట్ ఇయర్ ఇలా ఉంది. లేకపోతే ఇంతకుముందు ఇలా కలిసాం. ఇలా ఉండేవాళ్ళం. మనం అక్కడి నుంచి ఉండొచ్చు. మూవ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఇప్పుడు పలానా పండగకి ఇలా చేసుకున్నాము. కజిన్స్ అందరం కలిసాం. లేకపోతే మా ఫాదర్‌తో ఇలా అదొక మెమరీ ఉంటుందనమాట. ఆ మెమరీ కోసమైనా అరే! అప్పుడు అలా ఉన్నాం. ఇప్పుడు పిల్లల సంగతికొస్తే పిల్లలది ఒకప్పుడు అంటే చిన్నప్పుడు ఇలా ఉన్నారు. కొంచెం ఎదిగాక ఇలా ఉన్నారు. అరే! చిన్నప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడింది. ఇలా ఒక్కొక్కటి ఒక చిన్న జ్ఞాపకం. అంతేగాని అదేదో ఆహ్, ఇంక అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదనమాట. అలానే నాకు గూడా మా ఫాదర్‌తో ఎక్కువ ఫోటోస్ లేవు. నేనే మిస్ అవుతూ ఉంటా. ఆ జ్ఞాపకాలు ఉంటే బావుండని. ఆబ్వియస్లీ ఆయన చూస్తూ ఉంటారు. మనల్ని బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ వెరీ హ్యాపీ నాకు అలాంటి మంచి హస్బెండ్ ఏమో గానీ, మంచి తండ్రిలా చూసుకునే ఒక మంచి హస్బెండ్ దొరికాడు. ఐయామ్ సో బ్లెస్డ్ అనమాట. అండ్ నా కొడుకు కూడా. వాడైతే మన మా 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 నాన్నే అన్న ఫీల్ అవుతుంటాను. నా కొడుకైతే సేమ్ అలానే ఉంటాడనమాట. సో యాహ్! ఓకే. మనం కూడా ఎమోషనల్ అయిపోవద్దు. యాహ్! సో, అభయ్‌కి వాచొచ్చింది. వాచ్ తీసుకున్నాడు. నిఖిల్ ఆల్మోస్ట్ అప్పుడు లాలీపాప్స్ ఏవో ఇచ్చారన్నమాట. ఎవరికి ఎక్కువ ఇస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పి అందరూ అభయ్ పాయింట్‌కి కనెక్ట్ అయ్యారక్కడ. సో, పాపం నిఖిల్ ఫీల్ అవుతున్నాడు. ఉంటుంది ఆబ్వియస్ ఒకరికొచ్చి ఒకరు ఇది ఉన్నప్పుడు డెఫినెట్‌లీ ఉంటుంది. ఇది మనకి తెలిసిందే అయినా నెక్స్ట్ వీకెండ్‌లో నాగార్జున గారొచ్చి అయ్యిస్తారు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. పెద్దగా ఫీల్ అవ్వక్కర్లేదనేది నా పాయింటు. ఎందుకంటే అందరూ ఎపిసోడ్‌లు చూసుంటే కనుక అవి ఇంటి నుంచి వచ్చినయి వాళ్ళనేమి అంత ఫీల్ చేసి బ్యాడ్ చేసేయరు. వాళ్ళకి వస్తది డెఫినెట్‌గా. అండ్ నైనిక అండ్ సీతకి టెడ్డీస్ వచ్చాయి. ఒక 2 టెడ్డీస్ డిఫరెంట్ ఉన్నాయి. నైనిక కూడా ఒక రిలేషన్, ఒక లవ్ స్టోరీ ఉన్నట్టుంది. సో, దాని గురించి మాట్లాడారనమాట. అండ్ సీతకు కూడా ఒకప్పుడు ఉండేదంట. బ్రేకప్ అయిపోయింది. తర్వాత ఇచ్చిన టెడ్డీనే ఎక్కువ చాలా రోజులు రన్ చేస్తూ వచ్చాను. బట్ ఉండలేనేమో అది లేకుండాని అనుకున్నాను గానీ, ఇక్కడ అందరితోని ఫ్రెండ్లీగా విష్ణు అండ్ నైనిక ఉండేసరికి అది మర్చిపోయాను అని చెప్పి, నైనిక రిలేషన్స్ తెలుసు నాకు. నాకు తన వేరే షోలో చూసినందువల్ల నాకు కొంచెం రిలేషన్ ఏంటన్నది తెలుసు గానీ, బట్ మనకు అన్నెసెసరీ టాపిక్ అది. అందుకని మాట్లాడట్లేదు. సో, ఫైనల్‌గా అందరూ నైనికకి ఇచ్చారు. నైనిక బావుంటారు వాళ్ళ పేరు గూడా. క్యూట్‌గుంటారు. సో, వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ పాపం నిఖిల్‌కి ఏవో గుర్తొచ్చినియి. అంటే ఇక్కడ చాలా మందికి తెలిసి తెలియకుండా అంటే ఓపెన్‌గానే మనం వేరే షోల్లో చూస్తాము వీటిల్లో కాబట్టి నిఖిల్‌కి కూడా వేరే పేరు ఉన్నారు. అది గూడా ఉంది మరి. ఆ రిలేషన్ అంటే ఏమైందన్నది మనకు తెలీదు. ఉన్నాయా? రన్ అవుతున్నాయా? బ్రేక్ అయినాయా? ఏంటి అన్నది మనకు అప్డేట్‌లేం తెలీదు కాబట్టి సో, తెలీదనమాట. నిఖిల్ కూడా ఎందుకో బాగా ఫీల్ అయ్యాడు. అయిపోయింది. నెక్స్ట్ లోపల ఈరోజు ఇంకొక విషయం తెలిసింది. సంథింగ్ సోనియాకి కూడా ఎవరో రిలేషన్‌లో ఉన్నారు అని. సో, తను అర్థం చేసుకుంటాడా? ఓకేనా? అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో, ఆ టాపిక్‌లో కూడా అర్థం చేసుకుంటారు తనకంటే తెలుసు. బట్ ఎలా పోర్ట్రేట్ అవుతాయి? ఎలా ఇక్కడ సిట్యుయేషన్స్‌ని ఎలా తీసుకుంటారన్నది తెలీదని తను ఫీల్ అవుతుంది. మళ్ళీ హగ్. అరే! ఒకరు ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ ఇలాంటి కొంచెం ఓవర్ చేయడం వల్లే ఇది చెప్పచ్చో లేదో నాకు తెలీదు గానీ చెప్పేస్తాను. షణ్ముఖ్ అండ్ సిరి, శ్రీహాన్ అండ్ దీప్తి సునయ్య టాపిక్‌లో ఇదే ఇబ్బంది అయ్యింది. వాళ్ళు వేరే వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉన్నారని ఓపెన్‌గా తెలిసుండి, అక్కడ క్లోజ్‌గా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులొచ్చాయి. ఇక్కడ అలానే కొంచెం తెలిసుండి వీళ్ళెందుకు ఇలా ఓవర్ ఇది చేస్తున్నారన్నది ఇంక తెలియాలి. నెక్స్ట్ నబీల్ అండ్ పృథ్వీ వచ్చినియనమాట. పృథ్వీ పాపం పైకి అలా ఉన్నాడు గానీ, అంటే కొన్ని విషయాల్లో మనం యాంగర్ ఇష్యూస్, అరవడం ఇవన్నీ చూస్తాం. ప్రతి పర్సన్‌కి సెకండ్ ఫేజ్, సెకండ్ యాంగిల్ ఇంకోటుంటుంది. మనకి వాళ్ళ ఎమోషన్స్ రెండో వైపు ఎలా ఉంటాయి అన్నది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో, తను కూడా ఫాదర్‌తో చాలా అంటే కొంచెం సీరియస్‌గా ఉంటారు కదా! స్ట్రిక్ట్‌గా ఉంటారు, కోపంగా ఉంటారు. సో, నాకదే వచ్చినట్టుంది మా ఫాదర్‌ది. ఆయనతో ఆయన కూడా లేరంట. సో, ఆయన చనిపోయారు. అండ్ నబీల్ ఫాదర్ కూడా చనిపోయారు. సో, నబీల్ వాళ్ళ ఫాదర్ బర్త్‌డే, పృథ్వీ వాళ్ళ ఫాదర్ డెత్ డే ఒకే రోజు ఆగస్ట్ 15th అంట. సో, ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంలో అయితే పాయింట్స్ కరెక్టే. నబీల్ వాళ్ళ ఫాదర్ ఏమో రీసెంట్‌గా కోవిడ్ టైంలో చనిపోయారంట. పృథ్వీ ఫాదర్ ఎప్పుడు చనిపోయారో తెలీదు.
బట్ ఐ థింక్ ఆయన కూడా పృథ్వీ కొంచెం ఎదిగాకే అని అనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరిది కూడా మెయిన్ వచ్చినాయి అనమాట. ఇద్దరివి ఫొటోసే వచ్చాయి. సో ఆ ఫొటోస్కి బట్ అందరూ మేము ఉన్నాం సపోర్ట్ అని చెప్పేసి నబీల్కి ఇచ్చేశారు. అందరూ పృథ్వీకి సపోర్ట్ చేశారు, ఇద్దరికి సపోర్ట్ చేసి ఇంకా ఇందులో మాత్రం నబీల్కి వచ్చింది ఫోటో. అండ్ నెక్స్ట్ మణికంఠకి ఒక షాల్ అండ్ ఆదిత్య ఓంకి ఒక ఫోటో వచ్చిందనమాట. మణికంఠ షాల్ సంథింగ్ వాళ్ళ తాతగారు ఎవరో ఇచ్చారు ఏదో చెప్పారు. అండ్ ఆదిత్య ఓం కొన్ని మాటలు ఇక్కడైతే నాకు చాలా కనెక్ట్ అనిపించింది, బాగా చెప్పారనిపించింది కొన్ని పాయింట్స్. ఆయన ఇలాంటి టాపిక్స్లో ఇంకొంచెం ఓపెన్ అవుతారనిపించింది. ఏంటంటే ఇక్కడ నేను ఏం మాట్లాడినా ఏం చేసినా ఏదైనా మీకు నచ్చింది అంటే 1% అయినా నచ్చింది అని అంటే అది నా పేరెంట్స్ వల్లే, అంటే వాళ్ళ ఆ ఫోటో వల్ల, ఆయన వల్ల, వాళ్ళ ఫాదర్ మదర్ వల్లే. బట్ ఏదైతే మిస్టేక్ ఉందో అవన్నీ తప్పులు ఏమైనా ఉన్నా అవి నా సొంతం, నేను నేర్చుకున్నవి, నేను చేసేవి. బట్ ఏదైనా మంచి ఉంది అంటే మాత్రం మా పేరెంట్స్ అని. సో బాగా చెప్పారనిపించింది నాకు. సో ఫైనల్గా ఇక్కడ కూడా అందరూ ఆదిత్య ఓంకి ఇచ్చేశారు. ఆదిత్య ఓం మనం అనుకున్నట్టుగా మణికంఠకి ఎక్కువ కనెక్ట్ అయింది. మణికంఠ లాగే ఉంటారంట ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయి. సో ఎప్పుడైనా ఫోటో వచ్చినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మీకు చెప్తాను. సో నేను అందుకే ఎక్కువ కనెక్ట్ అయ్యాను మణికంఠతో అని చెప్తున్నారనమాట. అండ్ శేఖర్ భాష కూడా ఇక్కడ ఒక మాట అన్నారు, ఒక తండ్రి విలువ తెలియాలంటే మనం తండ్రి అయ్యాకే తెలుస్తుంది అంట. సో పాపం ఆ ఎమోషన్ ఆ ఇదిలో కూడా ఉన్నారు ఆయన. ఇక్కడ మొత్తానికి మణికంఠ యష్మితో పనులు చేయించుకుంటున్నాడు. ఏంటి అని అంటే యష్మిది అండ్ ఐ థింక్ ప్రేరణది ఏదో బాటిల్స్ ఏవో దొబ్బేశాడు, ఫుడ్డో మరి ఏంటో తెలియట్లేదు, క్రీమో. మొత్తానికి అవి మన బీన్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో కుక్కేశాడనమాట. సో దానికోసం నాకు పనులు చెయ్యి, మసాజ్ చెయ్యి, ఏంటి పాట పాడు, ఇలాంటివన్నీ చెప్తున్నాను అనమాట. మొత్తానికి అవి ఎప్పుడు లేపేశాడు. వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారని చెప్తున్నాడు. తర్వాత ప్రేరణ ఇచ్చేసిన తర్వాత ప్రేరణ చెప్తుందనమాట. ప్రేరణ తన ఏవో తీసేసి మణికంఠవి, నువ్వు మా చీఫ్కి సారీ చెప్పు, మా చీఫ్కి గురించి పాట పాడు ఇలా అని చెప్పేసి చెప్తుందనమాట. మనోడు పాటలు బాగానే పాడుతున్నాడు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ దొంగతనాలు. నేను ఇవాళ టైటిల్లో అదే పెట్టాను అనమాట. మనోడికి అదే చెప్తున్నాను, ఎక్కడ కొన్ని విషయాల్లోనేమో అస్సలు చాలా సాంప్రదాయని శుద్ధపూసని అన్నట్టు నేను ఇలానే ఉంటా, కరెక్ట్గా ఉంటా అన్నట్టు మాట్లాడతాడు. కొన్ని విషయాల్లో మాత్రం అసలు నైట్ ఫుల్గా దొంగతనాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆదిత్య ఒక్కరే ఈ రూమ్లో పడుకున్నట్టున్నాడు. వీళ్ళ ఫుడ్ థింగ్స్ అన్నీ దొబ్బేసి వచ్చేసి దాచేస్తున్నాడు సైలెంట్గా. మరి బక్క పర్సనాలిటీ కదా, అసలు బాగా చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళైతే నిఖిల్ వీళ్ళందరూ కూడా బయటే కూర్చొని ముచ్చట్లు పెట్టారు. వీళ్ళ రూమ్లో ఒక్క ఆదిత్య ఓం ఉన్నట్టున్నారు, ఆయన వీళ్ళ రూమ్లో పడుకున్నట్టున్నారు. మిగతా అందరూ ఇంత పిల్ల కూర్చొని భలే సర్దేస్తున్నాడు పిల్లోడు. చూద్దాం ఏమొద్దాం. ఈ దొంగతనాలు అయితే జరిగినాయి. ఇక్కడికైతే ఎపిసోడ్ అయిపోయింది. అండ్ కమింగ్ టు నామినేషన్స్. మీరు ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో నేను ఇప్పుడు ఇన్స్టాలో పోస్ట్ పెడతాను, చూడండి, పోల్ చేయండి ఎవరు అవుతున్నారు. కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ ఉందని అంటున్నారు. చూద్దాం డబుల్ అవుతుందా సింగిల్ అవుతుందా. బట్ నేను గెస్ట్ చేద్దాం. నిన్న నేను చెప్పాను కదా కొన్ని నేమ్స్. పృథ్వీ ఎందుకో వెళ్ళడేమో, ఈ వీక్ అయితే వెళ్ళడేమో అనేది నా ఫీలింగు. మెయిన్గా ఎక్కువ ఛాన్సెస్ ఆదిత్య ఓంకి ఉన్నాయనుకుంటున్నాను. కొంతమంది సీత అని కూడా అంటున్నారు. సో చూద్దాం. శేఖర్ భాష కూడా ఈ వీక్ అయితే కొంచెం కనిపించలేదు పాపం, అంటే ఆయన ఒక ఇదిలో ఉన్నారు. ఈరోజు టాస్క్ అయితే బాగానే ఆడుతున్నారు, యాక్టివ్గానే ఉన్నారు. కానీ ఉంటుంది కదా ఇంటి దగ్గర ఒక లాంటి సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే థింకింగ్ వెళ్తూ ఉంటుంది. సో అది కామన్. సో ఇది ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్ అడగడానికి, చెప్పడానికి, ఇంకేమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటి ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి. ప్లీజ్ ఆల్వేస్ వెల్కమ్ టేకింగ్ సజెషన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ టుమారో. వీకెండ్ ఎపిసోడ్. నాగార్జున గారు వస్తారు, ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటాం, ఏమి అడగరు.
ఏదో పైన అలా 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 అడిగేసి వదిలేస్తారనమాట. ఏం అడుగుతారో చూద్దాం, రేపు మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.